ఇప్పుడు 1985-86లో మండలంలో ప్రతి ఒక్కరు ఓటు వేస్తేనే మండలాధ్యక్షులు అయ్యేవారు. ఇప్పుడు ఎంపీపీలతో ఎంపీటీసీలతో కానీ ఆ రోజు ఈ నియోజకవర్గంలో మొత్తానికి ఇక్కడ వ్యతిరేకమైన దౌర్జన్య విధానాలు కొనసాగేవి. పూడూరు మొదలుకొని పడిదెంపాడు మొదలుకొని మిలిటరీ కాలనీ, నందనపల్లి ఈ గ్రామాల్లో దౌర్జన్య విధానాలతో ప్రజలు బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో నేను ఆ రోజు మండలాధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు మన జిల్లాలో కర్నూలు జిల్లాలో దాదాపు 4,000-5,000 ఓట్లు వచ్చినటువంటి చరిత్ర నందనపల్లి కూడా ఆ రోజు మెజార్టీ వచ్చింది. కాబట్టి నాకు వ్యతిరేకమైన శక్తులు ఎంతమంది కట్టగట్టా గానీ మీ ప్రజల వల్లనే ఈ రోజు నేను ఇక్కడ మైకి పెట్టుకుని మాట్లాడుతా ఉన్నా. అదేవిధంగా నా కుమారుని కూడా రాజవర్ధన్ రెడ్డి గారు మనలో లేడు. వారి ఆశయం కొరకే ఈ ఎలక్షన్లు చేస్తున్నాను తప్ప లేకపోతే రాజకీయ లబ్ధి కొరకు కాదనేది కూడా వాస్తవం. ఈరోజు మీకు ఎన్నో సమస్యలు వచ్చాయి. వీళ్ళు చెప్పారు మనం చంద్రబాబు నాయుడికి ఓటు వేయాలని చెప్పి అడిగినా చెప్తా ఉన్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడికి ఓటు వేయాలమ్మా? మనము మాకు పెన్షన్ 4,000 ఇస్తానన్నాడు. ప్రతి మహిళ 18 సంవత్సరాలు దాటితే 1,500 నెలలకు ఇస్తామన్నాడు. గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు, రైతాంగానికి 20,000 రూపాయలు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అని ఉద్యోగాలు లేకుండా, రాజధాని లేకుండా చేసినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి లాంటి నికృష్ట నీచుండి మళ్లీ మేము ఓటేస్తే ఆ పాపం మేము అంటూ కట్టుకోలేము. భవిష్యత్ తరాల మా పిల్లల భవిష్యత్తును, పేద బడుగు వర్గాల ప్రజల భవిష్యత్తును నాశనం చేయలేదనేది వాళ్ళ మనసులో ఉన్నటువంటి సంకేతం స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను ఒక్కసారి బాగా నచ్చిన గతంలో నేను విష్ణువర్ధన్ రెడ్డిగా లేదంటే రాజవర్ధన్ రెడ్డిగా నేను రాజకీయాల కొరకు ఎవరితో లాలించి పడే వ్యవస్థ లేదు నా దగ్గర. మీ గ్రామాలకి ఈ రోజు ఏమేమి చెప్పిపోతానో ఆ రోజు తప్పకుండా పని జరిగే తీరుతుంది కానీ జరగకుండా పోదనేది వాస్తవం. ఇక్కడ డంప్ యార్డ్ ఉంది, ఒక సమస్య ఉంది, దానికి పరిష్కారం చూద్దాం. డంప్ యార్డ్ ఇక్కడ ఉన్నా గానీ మీ చెత్తను ఆడ వేసుకోవడానికి పర్మిషన్ లేదని చెప్తా ఉన్నారు. అది కూడా సమస్య పరిష్కారం చేస్తాం. శ్మశాన సమస్య కూడా ఉంది. ఇక్కడ భూపాల్ నగర్ వరకు ఏసీ కెనాల్ ఉంది, దాన్ని పొరంపోతుంది, దాన్ని వెడల్పు చేయాలని చెప్పి నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. తప్పకుండా దాన్ని వెడల్పు చేస్తాను. ఎల్లమ్మ గుడి ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ లైట్స్, ఎందుకంటే ఇక్కడ కర్నూలుకు సమీపంలో ఉంది. అదే కాకుండా నంద్యాల రోడ్డు కంటే మీ గ్రామానికి భవిష్యత్తులో ఈ రోడ్ లో ఉన్నటువంటి వాళ్లకు, ఎందుకంటే ఇది విజయవాడ లింక్ రోడ్డుకు 4 లైన్ రోడ్ వస్తా ఉంది. మీ భవిష్యత్తులు మారిపోతాయి. మీ భవిష్యత్తులు మారిపోవాలంటే ఒక సమస్య ఉంది. పాపం మన వేమన్న గౌడ్ రైస్ మిల్ పెట్టాడు, కొంతమందికి ఉపాధి కలిగింది. కానీ ఇక్కడ ఒక 500 మందికి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ విజయవాడకు పోవడానికి మీకు ప్రత్యేకమైన రోడ్లు చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు పొలాలు ఉండవు, కూలీ రైతాంగం ఉంటారు, సెటిలర్స్ ఉంటారు. దాదాపు ఈ రోజు 6,000 ఓట్లకు పోయింది అన్ని గ్రామాలు కలుపుకుంటూ పోతా ఉంటే. అంటే మీ పంచాయతీ కింద 6,000 ఓట్లు ఉన్నాయి. కనీసం 500 మందికైనా ఉపాధి కల్పించే పరిశ్రమలు కేంద్రంతోనైనా కానీ వీళ్ళతోనే కానీ పోరాడి ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఒక 500 మందికి ఉపాధి కలగడానికి ఎంపీ, ఎమ్మెల్యే ద్వారా ప్రయత్నం చేసి భవిష్యత్తులో ఫలాని వాళ్ళు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేయగలిగినానని చేయడానికి మీకు స్పష్టమైన హామీ కూడా ఇస్తా ఉన్నాము. అదేవిధంగా సమ్మర్ స్టోరేజ్ ఉంది, కానీ నీళ్లు రావడం లేదు. ఈ సమస్యలకు పరిష్కారం కావాలన్నప్పుడు ప్రభుత్వం నిధులు సక్రమంగా రావాలి. ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక ఎమ్మెల్యే వచ్చాడు 5 సంవత్సరాలు. ఆయన వచ్చి గ్రామాల్లో కక్షలు పెట్టాడు, సొంతంగా నిధులు దోచుకొని పోయాడు. ఏ డెవలప్మెంట్ కానీ ఏ రోడ్డు కానీ వేసింది లేదు. అదేవిధంగా ఒక ఆయన ఇచ్చారు. ఇద్దరు కట్టగట్టుకొని మాకు సరిపోదని చెప్తారు, ఇద్దరు రాత్రి మాట్లాడుకుంటారు. పొద్దురికి మాత్రం భాగాలు పంచుకోవడానికి ఇసుక, మట్టి, ఇంకా భూ కబ్జాల విషయం చెప్పాలనుకుంటే భూ కబ్జాలు దోపిడీ చేసి ఎమ్మెల్యేది టీవీలో కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఇంకా ఆయన గొప్ప ఆయన. మీరు ఎమ్మెల్యే కంటే డబుల్ సంపాదించాలని పోటీ పడి సంపాదించారు తప్ప మీ గ్రామాల రక్షణ ఏ రోజు చూడలేదు. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరులో కూడా చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఇసుక దోపిడీ
ఈ భూ బకాసురులను అదే విధంగా మట్టి దోపిడీ చేసినటువంటి వారికి విజిలెన్స్ ఎంక్వైరీ గాని లేదా సిఐడి ఎంక్వైరీ చేసి వాళ్లను మళ్ళీ ఏ స్థాయిలో ఎవరి పొలాలు కర్నూలు మండలంలో భూ దోపిడీ జరిగినంత ఎక్కడా జరగలేదు. ఈ ఎమ్మెల్యే ఈ ఇన్ఛార్జ్ వల్ల కొంతమంది రెవెన్యూ అధికారులు తొత్తులే చేశారు. వాళ్ళని తిరిగి ఎంక్వైరీ చేపించి ఎవరైనా అన్యాయం జరిగింది మా పొలానికి అని చెప్పి నా దృష్టికి తీసుకుని వస్తే తప్పకుండా న్యాయం చేస్తాం. నేను ఏదో చెప్తాడు ఈ ఎమ్మెల్యే, ఈయన చరిత్ర తెలియదు నాకు. నేను ఆడ కొన్నేది రాజవర్ధన్ రెడ్డి ఉన్నప్పుడు నందరపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వాళ్ళని ఇక్కడికి రమ్మనండి. మేము ఒక చెట్టు ఎవరిని కూడా తీసుకోలేదు. డబ్బులు పెట్టి 20 సంవత్సరాలు మిలిటరీ కాలేజీ కొన్నామే తప్ప మేము కబ్జా చేయలేదని తెలుసుకోకుండా నీ పరిస్థితి ఏమి, నీవు ఎంత సంపాదించావు, నీ తమ్ముడు ఆటో వేస్తున్నాడు, ఇంకొక తమ్ముడు ఎక్కడున్నాడో తెలియదు, ఏం మాట్లాడుతున్నావా నువ్వు భూ కబ్జా చేసి ప్రతి ఒక్కరికి కమిషన్లు కొట్టావు. కమిషన్ లేకుండా ఎవరికి ఉద్యోగం రాదు. నీవే కాదు ఇన్ఛార్జి రాత్రి మాట్లాడుకుని నీ భాగం నీది నా భాగం నాది. మళ్ళీ వీళ్ళకు గ్రూపులు అంటారు, 2 గ్రూపులు. రాత్రి ఒకటికి దండేస్తాడు, పొద్దున్నకి దండేస్తాడు. ఆ 10 మందిని డివైడ్ చేసుకుని దండలు వేసుకుంటే తిరిగే వాళ్ళకి వీళ్ళకు ఒక చరిత్ర, వీళ్ళకు ఒక గ్రామాల అభివృద్ధి. ఏ గ్రామాల అభివృద్ధి చేశావు? గాడ్కేపురంలో ఎస్సీలకు సమస్య పెట్టావు. ఈ రోజు గాడ్కేపురంలో రేపు డబ్బా బల కొట్టాక చూడండి ఈ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు చేసిన భవిష్యత్తు ఏంటో మీకే అర్థమవుతుంది. నందనపల్లి వాళ్ళకు ప్రత్యేకంగా చెప్తున్నాను దయచేసి. అప్పుడు చిన్న గ్రామం ఇది, ఇప్పుడు ఎంత ఎక్స్టెన్షన్ లో పెరిగిపోయి 6,000కు పెరిగిపోయింది. ఈ 6,000 ఎందుకొరకు చెప్తున్నానంటే మీ అందరి భవిష్యత్తులు బాగుపడడానికి. ఈ రోజు నేషనల్ హైవే రోడ్డు 4 లైన్లు పోతుందంటే మీది ఇది రేపు పట్టణం అయిపోతుంది. ఈ ఇండ్లు ఉండవు. కావాలన్నప్పుడు ఇక్కడ ఒక ఇండస్ట్రీ అవసరం. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు కూడా చాలా ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఎవరైనా ఉన్నట్టు చోట తప్పకుండా ఒక 500 మందికి ఉపాధి కల్పించడానికి మాత్రం ఈ చుట్టూ గ్రామాల ప్రజలు తప్పకుండా చేస్తాం. కాబట్టి మన అభ్యర్థి ఎంపీ నాగరాజు గారికి మన పక్క గ్రామం బొగ్గుల దస్తగిరి అని చెప్పి ఈయన ఏమి సర్పంచ్ అయినా కానీ ఎవరి దగ్గర దోపిడీ చేయలేదు. సొంత పొలాలు అమ్ముకొని ఈ రోజు ఎలక్షన్లో నిలబడాల్సిన పరిస్థితి. డబ్బులు లేవు. అవతల ఎవరో సతీష్ ఇంపోర్ట్ అయ్యాడు. గతంలో ఉన్న ఎమ్మెల్యే కూడా ఇంపోర్ట్ అయ్యాడు. ఎక్కడున్నా ఊరు పత్తికొండ తాలూకా నుంచి కర్నూలు ఎవరు లేరు. ఇంకా కర్నూలు మండలంలో లేరు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గమనించి, లోకేష్ గారు గమనించి పాదయాత్రప్పుడు చూసి ఈ మండలంలోనే ఎంపీలు ఇవ్వాలని కుర్మ సామాజిక వర్గానికి చెందిన కుర్మ నాగరాజు గారికి ఇచ్చింది. కుర్మ సామాజిక వర్గం ఆలోచించింది. అదేవిధంగా దత్తగిరికి ఇవ్వాలి, కర్నూలు మండలంలోనే ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చాడు. ఆయన సతీ పాపం వచ్చాడు, బీఈడి కాలేజీలు పెట్టాడు. ప్రభుత్వ భూములు ఎందుకో ధర్నా కూడా చేశారు ఆయన పైన కర్నూలు ఎస్సీ వాళ్ళే. ఆయన 1000 కోట్లు తీసుకొని వస్తాడు. తప్పకుండా ఇంటింటికి మంచిదని తీసుకోండి, ఇంటికి ₹1,00,000 ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం సైకిల్ గుర్తుకు వేస్తారని చెప్పి